కొద్దిగా పెద్ద వాక్య భాగాన్నే మనం చదవాలి. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 20వ వచనము నుండి మేబీ ఒక 5 వచనాలు చదువుదాం. తర్వాత అక్కడ ఏముందన్నది మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 20 నుండి 25 వరకు అందరం కలిసి చదువుదాం. అందరూ మీ బైబిల్ తెరవండి, చదువుదాం. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 79,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,650 మంది. సో ఆ రీతిగా మనము ఇఫ్ యూ గో ఆన్ రీడింగ్ ఇట్, ఆ అధ్యాయం అంతా కూడా మనము చదివినప్పుడు అక్కడ మనకు ఒక జనసంఖ్య కనపడుతూ ఉంది. ఇది ప్రతి గోత్రములో నుండి లెక్కించారు. అయితే అందరినీ లెక్క పెట్టలేదు. దోస్ హు ఆర్ 20 and above, నాట్ ఎవ్రీబడి బట్ 20 and above, 20 కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు. సో వాళ్ళు సేనగా అంటున్నాడు. అంటే వాళ్ళు ఇప్పుడు యుద్ధము చేయడానికి సిద్ధపడాలి. సో అందరు కలిసి బయలుదేరుతూ ఉన్నారు. సో దాన్ని మనం ఇక్కడ గమనిస్తే రూబేను వంశములో 46,500 మంది, షిమ్యోనులో 59,300 మంది, గాదులో 45,650 మంది, యూదాలో 74,600 మంది, ఇషాకారులో 54,400 మంది, జబులూనులో 57,400 మంది, ఎఫ్రాయిములో 40,500 మంది, మనష్షేలో 32,200 మంది, బెన్యామీను 35,400 మంది, దాను 62,700 మంది, ఆషేరు 41,500 మంది, నఫ్తాలి 53,400 మంది. అంతా కలిపితే 6,03,550. అంటే ఇక్కడ అన్నీ మనము రౌండ్ ఫిగర్సే చూస్తున్నామండి. 500, 300, 600, 400, 200, 700. అంటే సంఖ్య అలా ఉన్నారని కాదు, బట్ మోసెస్ రౌండెడ్ ఆఫ్ ద నియరెస్ట్ నంబర్. మామూలుగా సంఖ్యలు లెక్కబెట్టినప్పుడు హెబ్రీ సంస్కృతిలో రౌండ్ ఫిగర్ పెడతారు. ఒక గాదు మాత్రమే 45,650. మరి అక్కడ 600 అనలేదు, 700 అనలేదు. వీ డోంట్ నో వై ఇట్ ఈస్. దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవసరం లేదు. అందరికంటే హయ్యెస్ట్ ఎవరండి? యూదా 74,600. సో యుద్ధములో అందరికంటే ముందు నిలబడే సైన్యము యూదులు. దేవుడు వారిని ముందు నిలవబెట్టాడు. అందులో నుండే దేవుడు వాళ్ళ రాజును ఏర్పరచుకోబోతున్నాడు. ఆ యెహోషువ కూడా యూదా గోత్రములో నుంచే వచ్చాడు. ఆ తర్వాత జనసంఖ్య మనం గమనిస్తే సెకండ్ ప్లేస్లో దాను కనపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. యోసేపు 2 ముక్కలు అయ్యాడు, ఎఫ్రాయిము అండ్ మనష్షే. సో ఇద్దరిని కలిపితే 72,700 మంది యోసేపు. సో ఫస్ట్ ప్లేస్లో యూదా 74,600, రెండవ ప్లేస్లో యోసేపు ఎంత అండి? 72,700.
700 ఆల్మోస్ట్ ఈక్వల్. దేవుడు యోసేపును అత్యధికంగా దీవించాడు. దానికి కారణాలు మనం ఇప్పుడు చెప్పుకునే అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. 2 రాజ్యాల వారే, 2 వంశాల వారే ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించారు. ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయినప్పుడు 10 గోత్రాలు ఒక రాజ్యం అయిపోయారు. యూదా గోత్రము బెన్యామీను గోత్రం కలిపి మరొక రాజ్యం అయ్యారు. సో యూదా రాజ్యము లేదా దాన్ని దక్షిణ రాజ్యం అంటారు, వాళ్ళను యూదులు పరిపాలించారు. సో ఉత్తర రాజ్యాన్ని యోసేపు కుటుంబం పరిపాలించింది. ముఖ్యంగా ఎఫ్రాయిము గోత్రము వారు అప్పర్ హ్యాండ్. అందరిలో కూడా మోర్ వేలియంట్, ఎక్కువ యుద్ధ నైపుణ్యం కలిగిన గోత్రం కూడా ఎఫ్రాయిము గోత్రమే. వాళ్ళు విలువిద్యలో బాగా ఆరితేరిన వారుగా మనం వాక్యం చదివితే అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక అండర్స్టాండింగ్ ఈ బుక్లో ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నా ఇప్పుడు అరణ్యములో సాగిపోతున్నారు. అది 2వ అధ్యాయములో మనం చూస్తాం. 12 గోత్రాలకు దేవుడు 12 మంది నాయకులను ఏర్పాటు చేశాడు. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్లుగా వీ డోంట్ ఫైండ్ జాషువా ఎనీవేర్. యెహోషువ ఎక్కడ కనపడడండి. యెహోషువ పనంతా కూడా మోషే దగ్గర ఉండి హీ వాజ్ అన్ అసిస్టెంట్ టు మోసెస్. అలాగని యాజకత్వంలో యెహోషువకేమి పాలు నో షేర్. అయితే మోషేకు పరిచర్య చేసేవాడు యెహోషువ. అది యెహోషువ యొక్క పొజిషన్ ఇప్పటి వరకు, అంటే సుమారుగా 25వ అధ్యాయము వరకు. సో 12 గోత్రాలకు 12 మంది నాయకులు. సో ఇందులో నయస్సోను, నెతనేలు, ఎలీయాబు, ఎలీసూరు, షెలుమీయేలు, ఎలీయాసాపు, ఎలీషామ, గమలియేలు, అబీదాను, అహి ఎజరు, పగియేలు, అహీరా. నేమ్స్. ఈ అధ్యాయాల్లో ఈ 12 మంది పేర్లు రిపీటెడ్గా మనం చదువుతాం. ఎందుకంటే వాళ్ళు నాయకులు. ఒక రకంగా చెప్పాలంటే 12 సైన్య వ్యూహాలకు 12 సైన్యాధిపతులు. ఇప్పటి మన భాషలో అర్థం కావడానికి. సో ఇప్పుడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే వీళ్ళు ఈ 12 మంది కలిసి వీళ్ళందరినీ కనానులోనికి తీసుకొని వెళ్ళాలి. అది ఏర్పాటు. కానీ ఏం జరిగిందండి? దే ఫెయిల్డ్. వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు పోలేదు. ఈ 6 లక్షల ఎన్ని వందల మంది అండి? 6,03,550 మంది కూడా పోలేదు. వాళ్ళే కాదండి, ఇంకా కొద్దిమంది లెక్క రాలేదు. లేవీలు కూడా ఉన్నారు, వాళ్ళ లెక్క కూడా ఉంది, వాళ్ళు కూడా పోలేదు. కనానులోనికి తీసుకొని వెళ్ళవలసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. 38 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు పోలేకపోయారు. నౌ విల్ టాక్ అబౌట్ దీస్ పీపుల్. సో 12 గోత్రాలకు 12 మంది నాయకులు. వీరిని కనానులో చేర్చట వీరి బాధ్యత. కానీ వీరు ఆ పని చేయలేకపోయారు. కారణం అవిశ్వాసం. యుద్ధము చేయలేక కాదు. The sole reason for their failure was unbelief. మేము కనానులోనికి వెళ్తామని కానీ కనానుని మేము జయిస్తామనే విశ్వాసము వారికి లేదు.
ఐగుప్తులో అన్ని అద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రము దాటడం చూశారు. ఏమండి, ఫరో తన సైన్యంతో వస్తే ఎర్ర సముద్రంలో దేవుడు వాళ్ళని ముంచేయడం చూశారు. వీళ్ళు ఏమి యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. అంతా చూసి ఏమండి వాళ్ళు దేవుణ్ణి నమ్మలేకపోయారు. హెబ్రీయుల యొక్క పేర్లు. హెబ్రీయులు వాళ్ళు పేర్లు పెట్టుకునేటప్పుడు ప్రతి పేరు వెనక కొంత సమాచారం ఉంటుంది, లేదా ఒక విషయం ఉంటుంది. ఈ రోజుల్లో మనం పేర్లు పెడుతున్నారు. జనరల్గా మా తాత పేరను, మా నాయన పేరను ఇప్పుడు అట్లా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మరికొద్ది మంది అమ్మ పేరు నాన్న పేరు కలిపి పిల్లలకి పెట్టేస్తున్నారు. ఆడు వీడెందుకు రాని, కనింది మేమైతే మా తాతల పేర్లు తల్లుల పేర్లు ఎందుకు, నా పేరు నా భర్త పేరు కలిపి పెట్టేస్తామని పెట్టేసుకుంటున్నారు. మరికొద్ది మంది స్టైలిష్గా కనపడాలి, 2 అక్షరాలు ఉండాలి, 3 అక్షరాలు ఉండాలి, రైమ్ ఉండాలి, ఏమండి పలకడానికి కష్టంగా ఉండాలి, ఎవరు పెట్టుకొని ఉండకూడదు, ప్లస్ మీనింగ్ కూడా ఉండాలి. సో మెనీ ఆస్పెక్ట్స్ కదండి. యా, కొంతమంది పిల్లలు పెద్దగా అయ్యాక ఈ పేరు బాగలేదని మార్చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. హెబ్రీయుల యొక్క పేర్లు వాళ్ళు ఎందుకు ఆ పేర్లు పెడతారు? వీ హ్యావ్ సీ సో మెనీ నేమ్స్ నంబర్స్. హెబ్రీయుల యొక్క పేర్ల యొక్క అంతరార్థం ఏమిటి? దట్ గివ్స్ అస్ ద మెసేజ్. మొదటిది, హెబ్రీయులు లేదా ఇశ్రాయేలీయులు వారి పిల్లలకు పెట్టే పేర్లు చాలా భావగర్భితంగా ఉంటాయి. దే క్యారీ సమ్ వెయిట్ అండ్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. నాట్ ఓన్లీ మీనింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. ఇశ్రాయేలీలు హెబ్రీయులు వాళ్ళ పిల్లలకు పెట్టుకునే పేర్లకు చాలా భావగర్భితంగా, ఎంతో భావముతో కూడి ఉంటాయి. అనేక రకాలుగా పెడతారు. నెంబర్ 1, బిడ్డలు పుట్టిన పరిస్థితులను తెలిపేటట్టుగా పేర్లు పెట్టుకుంటారు కొన్నిసార్లు. ఉదాహరణకు రాహేలు బెన్యామీనును కంటూ ఏం పేరు పెట్టిందండి? బెనోని అని పేరు పెట్టింది. అంటే నా దుఃఖపుత్రుడు, నేను చచ్చిపోతున్నాను, వీడిని ఎవరు పెంచుతారో ఏమో, ఈ లేయా చూస్తే ఇలా ఉంది, వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, మొదటి నుంచి 4 గ్రూపులుగా కొట్టుకుంటున్నారు, ఏడ్చుకుంటూ దుఃఖపుత్రుడు అని అట్లాగా అందరి పేర్లు. సో పేర్లు పెట్టడంలో ఒక ఉద్దేశము, వాళ్ళు పుట్టిన పరిస్థితులను తెలుపుతాయి పేర్లు. కొద్దిమంది ఇలా కూడా పేరు పెడతారు, తమ యొక్క భవిష్యత్ నిరీక్షణను తెలిపే పేరు. తమ యొక్క భవిష్యత్తు నిరీక్షణ. ఏదో కష్టాల్లో ఉన్నాం, ఒక బిడ్డ పుట్టాడు, ఆయన సంతోషాన్ని ఇస్తాడేమో ఈ బిడ్డ అని సంతోష్ అని పేరు పెట్టుకోవడం అన్నమాట. ఒక నిరీక్షణ, ఈ బిడ్డడు పుట్టాక మాకు అలాంటి జరిగితే బాగుండు, అది తెస్తాడేమో మా కుటుంబానికి ఈ పుట్టిన బిడ్డ అని ఒక హోప్, ఒక నిరీక్షణతో కూడా కొన్నిసార్లు వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. మూడవది, కొన్నిసార్లు దేవుని గుణగణాలను లేదా గుణ లక్షణాలను తెలిపే పేరు. ఎక్కువగా ఇది పెడతారు హెబ్రీయులు. టు మీన్ దేవుని యొక్క క్యారెక్టర్. దానియేలు అంటే ఏల్ దేవుడు, దాన్ న్యాయము, దేవుడే న్యాయాధిపతి, దేవుడే న్యాయాధిపతి అండి. సో అలాగా దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క లక్షణాలను, గుణలక్షణాలను తెలిపే పేర్లు కూడా పెట్టుకుంటారు. సో ద జూయిష్ నేమ్స్, దే హ్యావ్ ఎ మెసేజ్.
యూదుల యొక్క పేర్లు ఒక వర్తమానాన్ని ఇస్తాయి. అన్ని పేర్లు ఇస్తాయా? ఇవ్వకపోవచ్చు. అక్కడ బైబిల్లో వాటికున్న ఇంపార్టెన్స్ని బట్టి మనకు దాన్ని మనం చూడవచ్చు. కొన్నిసార్లు కుటుంబపరమైనవి, కుటుంబ వారసత్వాన్ని తెలిపే పేర్లు కూడా పెట్టుకుంటారు. సో తమ పిల్లలకు తాత ముత్తాతల పేర్లు రిపీట్ చేయడం, తాత ముత్తాతల పేర్లు రిపీట్ చేయడం. సో మేము పలానా వంశం వారము, లేకపోతే మేము పలానా కుటుంబానికి చెందిన వారము అనే అర్థంతో కూడా పేర్లు పెడతారు. సో హెబ్రీల యొక్క పేర్లు జస్ట్ లైక్ దట్ రాలేదండి. ఎందుకంటే హెబ్రీలు, యూదులు లేదా ఇశ్రాయేలీలు దేవుడు లేకుండా వాళ్ళ జీవితము లేనే లేదు, ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళ జీవితము లేనే లేదు. కనుక వాళ్ళ పేర్లు చాలా భావగర్భితంగా, చాలా విలువైనవిగా ఉంటాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ దట్. సో నిర్గమకాండము ఒక 1 year టైం పట్టింది. నిర్గమకాండము అంతా జరగడానికి. లేవియకాండానికి 1 నెల టైం పట్టింది. సంఖ్యాకాండము సుమారుగా 38 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండము సుమారు 2 నెలలు, 2 months. సో సంఖ్యాకాండం అంటేనే ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య చరిత్ర అంతా కూడా సంఖ్యాకాండములో వ్రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఇక్కడ మనము ఇందాక చదివిన ఆర్డర్, రూబేను, షిమ్యోను, గాదు, అంటే లేవి రావాలి, లేవిని తీసేసారు కనుక గాదును పెట్టారు అక్కడ. యూద, ఇశ్శాకారు, జెబులూను, ఇలాగా వాళ్ళు పుట్టిన ఆర్డర్ని బట్టి అక్కడ చదివాం. కానీ 2వ అధ్యాయంలో వీళ్ళు ఇప్పుడు సైన్యంగా వెళ్ళాలి. సైన్యంగా వెళ్ళేటప్పుడు హూ హ్యాస్ టు లీడ్, ఎవరు ఉండాలి, ఇటువైపు ఎవరు ఉండాలి, ఇటువైపు ఎవరు ఉండాలి, పక్కలో 3 గోత్రాలు ఉండాలి, మళ్ళీ వెనక్కి ఇంకొక 3 గోత్రాలు. అంటే ముందు 3 గోత్రాలు, ఎడవైపున 3 గోత్రాలు, కుడివైపున 3 గోత్రాలు, వెనక వైపు ఇంతమంది సైన్యము. అలాగా దే షుడ్ మార్చ్ ఇన్ ద విల్డర్నెస్. సో ఇది మనము 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ముందు చదువుదాం. మనం చెప్పుకున్నాం కదండి, ఈ నాయకుల పని ఏమిటి? వీరిని కనానులోనికి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ దర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎవరిని తీసుకొని వెళ్ళలేకపోయారు, వాళ్ళు కూడా పోలేకపోయారు. కారణం ఏమిటి అంటే అన్బిలీఫ్ అండ్ డిజొబీడియన్స్. అసలు మెయిన్ ఏంటి? అన్బిలీఫ్. వేర్ దేర్ ఈజ్ అన్బిలీఫ్ దేర్ విల్ బి డిజొబీడియన్స్. ఫ్రీక్వెంట్ డిజొబీడియన్స్ లీడ్స్ టు అన్బిలీఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసము అవిధేయతకు కారణమవుతుంది. మాటిమాటికి అవిధేయులయ్యేవారు అవిశ్వాసములోనికి వెళ్ళిపోతారు. సో డిజొబీడియన్స్ అండ్ అన్బిలీఫ్ hand in hand, hand in glove, are 2 sides of 1 coin, something like that. ఓకే, సంఖ్యాకాండము 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములు అంటే ఫ్లాగ్స్, జెండాలు, రైట్, టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమున ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళ్యపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా
అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జబూలూను గోత్రీకులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందుకు సాగి నడువవలెను. సో ఇదొక, మన భాషలో చెప్పాలంటే ఇదొక డివిజన్ ఆర్మీలో. సో వీళ్ళ గురించి చూద్దాం. యూదా గోత్రము తూర్పు దిక్కున ఉందంటే వాళ్ళు సాగుతున్నారు ముందుకు. సో వాళ్ళ అధికారి నయస్సోను. సో నయస్సోను ఇప్పుడు వీరిని తీసుకొని వెళ్ళాలి కనానుకు. సో నయస్సోను ఇది మనము హెబ్రీ బైబిల్లో చూస్తే నహ్సోన్ అనే దాన్ని వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నారు. తెలుగులో నయస్సోను. సో నయస్సోన్ ప్రాపర్ నేమ్ మాస్కులైన్. కిందకి వెళ్దాం. యూసేజ్, ఈ పేరుని ఎలా వాడుతున్నారు? వర్డ్ ఆరిజిన్ derived from the Hebrew root nahash, which can be mean to divine or to prognosticate. Usage. Nachshon is a personal name. Nahshon is a personal name in the Hebrew Bible, often interpreted to mean enchanter or oracle. It used to identify a specific individual, Nahshon, who is noted for his leadership and lineage. అంటే ఆకర్షణీయంగా ఉండేవాడు, లేకపోతే చాలా చాతుర్యము కలిగి ఉండేవాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దాని ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే హీ ఈజ్ ద లీడర్, ప్రధాని, చీఫ్ అని దాని యొక్క అర్థం. ప్రధాని. నయస్సోను అంటే ప్రధాని, దాని ఇంటర్ప్రిటేషన్ ప్రధాని లేదా చీఫ్ అని దాని అర్థం. సో నయస్సోన్ ప్రధాని అనే అర్థం ఉంది. సో ఈ ప్రధాని ఇశ్రాయేలు ప్రజలను చేర్చలేకపోయాడు కానానుకు. మన్నా తిన్నారా? మన్నా తిన్నారు. అద్భుతాలలోనే జీవించారు. బాగా అర్థం చేసుకోండి. దే లివ్డ్ ఇన్ ద మిరకిల్. ఎవ్రీడే మార్నింగ్ పైనుంచి మన్నా. ఏమిటండి, 40 సంవత్సరాలు మన్నా పడతా, ప్రతిరోజు మిరకిల్, ప్రతిరోజు మిరకిల్, ప్రతిరోజు మిరకిల్. 2 సార్లు మనం చదువుతాం మోషే బండలోంచి నీళ్ళు తెప్పించాడు అని. ఒకసారి తెప్పిస్తే బతికేస్తారండి 40 సంవత్సరాలు? ఎన్నిసార్లు, ఎన్ని బండల్లో నుంచి నీళ్ళు వచ్చిందో. ఏమండి, ఎడారిలో ఎన్నిసార్లు ఇసుకలో నుంచి నీళ్లు పైకి చిమ్మాయో లావా జిమ్మినట్టుగా. సో మెనీ మిరకల్స్ నాట్ రీచ్డ్ కానాన్. ఒక విశ్వాసిని లేదా ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళేవాడు యేసు ప్రభువే తప్ప మిరకిల్స్ కావండి. ద ఫెయిత్. వాళ్ళు ఎందుకు చేరలేదంటే అవిశ్వాసము వలననే వారు చేరలేదు. పోయిన వారం చదివాం మనం హెబ్రీ పత్రికలో నుంచి ఆ వాక్య భాగాన్ని. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. మన్నా తింటున్నారు, అద్భుతమైన నీళ్లు తాగుతున్నారు, దేవుని నమ్మట్లేదు. చాలామంది అనుకుంటారండి మిరకిల్ జరిగితే దేవుని నమ్ముతారు. ఉట్టిదేనండి. ఇంకొక మిరకిల్ జరగాలి వాళ్ళకి. ఇది సరిపోదు. ఇక మిరకిల్ ఆఫ్టర్ మిరకిల్, మిరకిల్ అది అదంతే, ఇసుకలో నీళ్లు పోసినట్టు. బట్ ఇట్స్ ఫెయిత్. యేసు మన ప్రధాని. యేసు మన ప్రధాని. హీ టేక్స్ అస్.
ఆయన మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. 1 పేతురు 5:4 అంటుంది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. హీ వాజ్ అవర్ చీఫ్ షెపర్డ్. ఆయన మన ప్రధాన కాపరి. హెబ్రీ 4:14, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. He has already entered into heaven. నయస్సోని ఎక్కడ ఎంటర్ అయ్యాడండి? మధ్యలోనే రాలిపోయాడు. ఆయన నమ్ముకున్న ఆ సైన్యం అంతా అరణ్యములోనే చనిపోయారు. నేను ఒకసారి లెక్క పెట్టానండి, రోజుకు 72 ఫ్యూనరల్స్ జరిగాయండి. పర్ డే ఆల్మోస్ట్ 70 ఫ్యూనరల్స్. ఇదే పని వీళ్ళకి ప్రతిరోజు ఏమండి, ఏదో ఒక ఇంటి టెంట్ ముందు శవం. 38 years. సో మనము పరలోకానికి తప్పకుండా వెళ్తాం, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరము కూడా. హీ టేక్స్ us because he has already entered. ఏమండి, he has already entered. డాక్టర్స్ డైలెమా అని ఒక డ్రామా ఉంది. డాక్టర్స్ డైలెమా అని ఒక డ్రామా ఉంది. జార్జ్ పేరేంటండి? జార్జ్ బెర్నార్డ్ షా. దాంట్లో రకరకాల డాక్టర్లు ఉంటారండి. చిక్కిపోయిన డాక్టరు, లావుగా ఉన్న డాక్టరు, రకరకాల డాక్టర్లు ఉంటారు. అందులో ఒక డాక్టర్కి చాలా ఆయన ఒక పేషెంట్ అడుగుతాడు, నువ్వే ఆరోగ్యంగా లేవు, నాకేం ఆరోగ్యం ఇస్తావయ్యా? నాకు బాగా జ్ఞాపకం ఉందండి. ఇప్పుడు పియూసీలో చదివిన డ్రామా అది. మేము 1969లో చదివిన డ్రామా. ద వే అవర్ లెక్చరర్ దాన్ని మాకు చెప్పిన విధానంలో ఆ డైలాగ్ ఇంకా గుర్తుంది నాకు. బలహీనంగా ఉన్న నీవు మాకేమీ మందిస్తావు. ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు ఈజ్ ఆల్రెడీ దేర్. రెండవది ఇశ్శాఖారు, నెతనేల్. ఇశ్శాఖారు గోత్రానికి నెతనేలు ఉన్నాడు. సో నెతనేల్ లేదా నతానియేల్ ఇందులో నుంచి వచ్చింది నెతనేల్. సో word origin derived from the Hebrew word meaning to give. Yel means God, and then Nathan means to give. God has given, and the usage corresponding strong Greek entities, while there is no direct Greek equivalent. For the concept of gift of God is echoed in Greek name, so it is gift of God. The gift of God. సో నెతనేలు అన్న మాటకు ఇంటర్ప్రిటేషన్ ఏమిటయ్యా అంటే దేవుని వరము లేదా దేవుడు అనుగ్రహించెను. ఏమండి, అద్భుతమైన పేర్లు ఉన్నాయండి. ఏమండి, పేర్లు పరలోకానికి తీసుకెళ్ళాం. పేర్లు పరలోకానికి తీసుకెళ్ళాం. యేసు దేవుని వరం. జీసస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసు దేవుని వరము, ఆయన దేవుని యొక్క అనుగ్రహం. యెషయా ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. He was given. He was given. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఏమండి, యేసు ప్రభు ఆయన దేవుని యొక్క అనుగ్రహం. మన కొరకు దేవుని యొక్క అనుగ్రహం.
దేవుని అనుగ్రహము శరీరధారిగా, దేవుని అనుగ్రహము శరీరధారిగా, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. జీసస్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ గాడ్. యోహాను 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు అది ఎరిగితే నువ్వు నిత్య జీవాన్ని అడుగుతావమ్మా. దేవుని వరము నేనని నీకు అర్థమైతే నువ్వు దేవుని వరాన్ని ఈ భూమి మీద ఉన్న నీళ్ళు అడుగుతున్నావు. నువ్వు దేవుని వరాన్ని ఏమడగాలి? నిత్య జీవం ఇవ్వమని అడగాలి అని చెప్తున్నాడు. ఐ ఆమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని యేసుప్రభువు వారు చెప్తున్నాడండి. ఐ ఆమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. యేసుప్రభు దేవుని వరం. హీ టేక్స్ అస్ టు హెవెన్. ఏమండి, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే వ్యక్తి యేసుప్రభు. యేసుప్రభు యేసునందు విశ్వాసం ఉంచుట యొక్క ప్రాధాన్యత మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. జెబులూన్ యొక్క గోత్రానికి, జెబులూన్ యొక్క సైన్యానికి సైన్యాధిపతి ఎలియాబు, వాళ్ళ నాయకుడు ఎలియాబు. ఇతను కూడా ఈ మూడు గోత్రాలు ఈస్ట్, తూర్పు దిక్కున ఉండాలి. సో ఎలియాబు ఇది మరొక నాయకుడు. సో హెబ్రీలో ఎలియాబు. So word origin derived from two Hebrew words, El meaning God and Av meaning father. Av, Abba, Av, same. So there is no direct Greek equivalent for the name Eliab in Strong's Greek dictionary, as it is Hebrew proper noun. So the concept of God as father, that is the concept. ఆ ఎలియాబ్ అన్న మాట యొక్క భావము, ఎలియాబు అనే మాట యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏమిటయ్యా? ద కాన్సెప్ట్ ఈస్ ద నేమ్ ఎలియాబ్ మీన్స్ గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆర్ మై గాడ్ ఈజ్ ఫాదర్. ఏమండి, దేవుడే నా తండ్రి లేదా నా దేవుడు నా తండ్రి. So is used as a personal name for several individuals, signifying a recognition of God's paternal love and authority. దేవుని యొక్క పితృ ప్రేమను, దేవుని యొక్క అధికారమును చూపిస్తూ ఉంది ఎలియాబు అని పేరు పెట్టుకున్నప్పుడు. సో ఎలియాబు దేవుడు నా తండ్రి, యేసు నా తండ్రి. జీసస్ ఈజ్ మై గాడ్. ఎలియాబు ఫెయిల్ అయ్యాడండి. ఎలియాబు తీసుకెళ్ళలేదు. పేరు మంచిగానే ఉంది కానీ ఎలియాబు కనానుకు తీసుకెళ్ళలేదు. కానీ యేసు మన తండ్రి, ఆయన మనలను పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. అందుకనే మనం యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాం. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయిన తనకి పేరు పెట్టబడును. హిబ్రూ కాన్సెప్ట్లో, ఇశ్రాయేలీయుల యొక్క అవగాహనలో తండ్రి అంటే ముందు ఉన్నవాడు అని అర్థం అండి. తండ్రి అంటే నాకు జీవాన్ని ఇచ్చిన వాడు అనే భావం. So the word father, when it is applied to God, it is talking about the eternality of God. ఈ యొక్క తండ్రి అనే పదాన్ని దేవునికి ఆపాదించినప్పుడు వారి యొక్క అభిప్రాయము, వారి యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నిత్యుడు. సో వెనెవర్ దే సే గాడ్ ఈజ్ మై ఫాదర్, గాడ్ ఈజ్ ఎటర్నల్, దాని అర్థం అది. యేసు ప్రభువు నిత్యుడు, యేసు ప్రభువు మనకు తండ్రి, ఆయన మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. ఏమండి, యేసునందు ఉంచిన విశ్వాసం,
అప్పుడు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్తూ ఉన్నాడు. యెషయా 17:2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీద ఆయనకు అధికారము. తండ్రి అంటే అధికారము. ఇందాక మనం చదివాం. స్ట్రాంగ్ డిక్షనరీలో హెబ్రీ పదవి యొక్క డెరివేషన్ అర్థం మనం చదివాం. ఎటర్నాలిటీ అండ్ పవర్ ఆర్ ఎటర్నాలిటీ అండ్ అథారిటీ. ఫాదర్ మీన్స్ నిత్యత్వము మరియు అధికారం. యేసు ప్రభు మన తండ్రి. అండ్ హీ టేక్స్ అస్ టు హెవెన్. దే ఫెయిల్డ్. మనుషులు ఓడిపోయారు. అంత అట్టహాసంగా నియమించాడు. వీళ్ళంతా కూడా మంచి అట్టహాసంగా నిలబడ్డారు. కత్తులు, కటార్లు, డాలులు, బల్లేలన్నీ పట్టుకొని అరణ్యంలోనే అయిపోయింది వాళ్ళ పని. కానీ యేసు ప్రభు మాత్రమే మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళాడు. ఏమండి, వాళ్ళు యుద్ధము చేయడాన్ని బట్టి పోలేదండి. ఇద్దరు యెహోషువ, కాలేబులు విశ్వాసం ఉంచారు. వాళ్ళందరూ కాలు పెట్టారు. ఇప్పుడు మిగిలిన మరో ముగ్గురిని చూసి మనం ఇక్కడికి కంక్లూడ్ చేద్దాం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు. సో ఇప్పుడు దక్షిణ దిక్కున ఎవరున్నారో చదువుదామండి. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయారు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రీకులు దిగవలెను. సూర్య షద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 79,300 మంది. అతని సమీపమున గాదు గోత్రీకులు ఉండవలెను. రఘుయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,670 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనలో చొప్పున 1,51,470 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. సో రూబెన్ గోత్రానికి ఎలీసూర్. మీకు ఇక్కడ 468 అని ఒక నెంబర్ కనపడుతుంది, చూశారా? ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. స్ట్రాంగ్ అని ఒక దైవజనుడు హెబ్రీలో, గ్రీకులో, బైబిల్లో ఉన్న పదాలకు ప్రతి పదానికి ఒక నంబర్ ఇచ్చాడండి. ఆయన ఒక నంబర్ ఇచ్చాడు అండి. అతడు ఒక నంబర్ ఇచ్చాడు. అతడు అని ఒక 1000 సార్లు ఉంటే 1000 సార్లు అతడికి అదే నెంబర్. ఈజ్ అని ఉందనుకోండి, హీ ఈజ్ ఐఎస్ ఈజ్, దానికి ఒక నంబర్ ఇచ్చాడు. 2 ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో ఈజ్ అనే అర్థంగా వచ్చే వర్డ్ ఎక్కడంతా ఉంటుంది, అన్నిటికీ అదే నంబర్ ఇస్తూ పోయాడు. ఎంత కష్టపడ్డాడండి ఆయన. ఏమండి, మనకెంత సులభమైపోయిందండి. అంతేకాదండి, థియాలజీ చెప్పే వాళ్ళకి, కామెంటరీలు రాసే వాళ్ళకి, బైబిల్ అందరికీ కూడా స్ట్రాంగ్ నంబరింగ్. వాళ్ళు సంవత్సరాలు కష్టపడి, ఏమండి, వాళ్ళకి అనిపించవచ్చు చాలామందికి, ఈయన ఏం సేవ చేస్తున్నాడు, 24 గంటలు టేబుల్ మీద కూర్చుంటున్నాడు, ఎబ్రి ముందర పెట్టుకున్నాడు, గ్రీక్ ముందర పెట్టుకున్నాడు, పెన్ను ముందర పెట్టుకున్నాడు, పేపర్ ముందర పెట్టుకున్నాడు, ఏం నంబర్లు ఇచ్చుకుంటాయి, బుద్ధి ఉందా? ఏమండి, లక్షలాది కోట్లాది బైబిల్ స్టూడెంట్స్కి, పాస్టర్స్కి, ఏమండి, లక్షలాది సంఘాలు, ఇయర్స్ అండ్ ఇయర్స్
ఆ ఒక్కడు కూర్చొని చేసిన పని. వాట్ ఏ బ్లెస్సింగ్, వాట్ ఏ బ్లెస్సింగ్. ఇవి పునాది రాళ్ళండి, పైకి కనపడవు. ఎలీసూర్. సో స్ట్రాంగ్స్ లెక్సికన్ number 468. Fine. So word origin derived from two Hebrew words, El meaning God and Sur meaning rock or strength. So usage. The name Elisur means God is my rock or God is my strength. It is used as a personal name in the Hebrew Bible signifying reliance on God's strength and stability. దేవుని యొక్క బలము మీద, దేవుని యొక్క నిలకడ అంటే దేవుడు కదిలింపబడనేవాడు. ఈజ్ అన్షేకబుల్. ఆయన మీద ఏమంటే తొట్టిల్లే బండ కాదు, బలమైన బండ, రాయి. సో ఎలీసూర్. సో దేవుడు నా బండ, దేవుడు నా బలము. దేవుడు నా బండ, దేవుడు నా బలము. మంచి పేరు కనానుకు తీసుకొని వెళ్ళలేదు. అతను పోలేదు, అతను నమ్మిన వాళ్ళు పోలేదు. బట్ యేసు మన బండ, మనము ఆధారపడదగిన వాడు అండి. ఎస్. మత్తయి 16:18. మరియు నీవు పేతురువు ఈ బండ మీద, అంటే తన మీద, తన గురించి చెప్పుకుంటున్నాడు, నా సంఘమును కట్టుదును, నేను బండను అని యేసుప్రభువు చెప్తున్నానండి. ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. యెషయా 28:16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిన వాసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. పునాది రాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. పరిశోధించబడిన రాయి అంటే మన కొరకు శ్రమపడిన రాయి అండి. ద రాక్ దట్ వాస్ టెస్టెడ్. హీ ఈస్ అవర్ రాక్. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. మనల్ని ఎవరు కదిలించలేరు. యేసు ప్రభువు నా దేవుడు అనే విశ్వాసం మీద ఆయన మన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ఏమండి, చర్చెస్ మస్ట్ బి బిల్ట్ ఆన్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్, బట్ నాట్ ఫెయిత్ ఇన్ మిరకిల్స్. ఏమండి, ఫెయిత్. సో యేసు ప్రభు మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళేవాడు. ఆయన ఈజ్ స్టేబుల్. ఏమండి, ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు, కదలిక లేనివాడు. షిమ్యోను గోత్రానికి చెందినవాడు షెలూమియేలు. సో ఇప్పుడు షిమ్యోను వాడు, వీళ్ళు కూడా దక్షిణాన, దే ఆర్ ఆల్సో ఆన్ సౌత్ సైడ్. షెలూమియేల్. సో షెలూమియేల్ 817 అతనికి ఇవ్వబడిన సంఖ్య. వర్డ్ ఆరిజిన్ derived from Hebrew roots. Shalom means peace, El meaning God. Thus God is peace or peace of God. Usage. Shelumiel is a personal name in the Hebrew Bible signifying God is peace or peace of God. It reflects theophoric element common in Hebrew names, which incorporates the name of God to convey the divine attribute or relationship. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, బట్ దట్ ఈస్ హౌ ద మీనింగ్. ఒక పదాన్ని అలా అర్థం చేసుకోవాలండి, ఒక పదాన్ని అట్లా అర్థం చేసుకో. సో దేవుడు నా యొక్క సమాధానము, సమాధానం ఇచ్చేవాడు నా దేవుడు. ఆయన నా శాంతి, ఆయన నా శాంతి కారకుడు, ఆయన నా శాంతి ప్రదాత. సో షెలూమియేల్, దేవుడు నా సమాధానము లేదా శాంతి. యేసు మన సమాధానకర్త. ఎఫెసీ 2:14.
ఆయన మన సమాధానమై ఉండి, హీ ఈజ్ అవర్ పీస్. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లా సంధి చేయొచ్చు, మేకింగ్ పీస్. ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచబడవలనని ఈలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయాలో చదివాం, సమాధానకర్త. హీ ఈజ్ అవర్ పీస్. దేవునితో సమాధానపరిచిన వాడు ఆయనే. మనుషులను ఒకరితో ఒకరిని సమాధానపరిచిన వాడు ఆయనే. అల్టిమేట్ పీస్, అల్టిమేట్ పీస్, దట్ హెవెన్లీ బ్లిస్. ఆ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేవాడు యేసు ప్రభువే. హీ ఈజ్ గోయింగ్ టు రీచ్ అస్ దేర్. ఆయన మనలను పరలోకములోనికి తీసుకొని వెళ్తాడు. ఈ నాయకులు ఫెయిల్ అయిపోయారు, కానీ అల్టిమేట్గా యేసు ప్రభు. వీరందరూ కూడా అండి ఏదో ఒక రీతిగా యేసు ప్రభువుకు ముంగుర్తుగా, సాదృశ్యంగానే పాత నిబంధనలో కనపడుతూ ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు పాజిటివ్గానైనా యేసు ప్రభువుకు గుర్తుగా ఉన్నారు, నెగిటివ్గానైనా యేసు ప్రభువుకు గుర్తుగా ఉన్నారు. టోటల్గా యేసు ప్రభువుకు గుర్తుగా లేరు. ఏదో ఒక క్యారెక్టర్, ఏదో ఒక షేడ్ ఏమండి వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. 6వ వ్యక్తి ఎలియా సాపు, గాదు గోత్రానికి చెందినవాడు, దక్షిణ దిక్కునున్నాడు. సో ఎలియా సాపు 460 హిస్ నెంబర్. వర్డ్ ఆరిజిన్ derived from two Hebrew words, Yel meaning God and Yasaf meaning to add, to increase. So the usage, the name Eliasaph meaning God has added or God increases. It is used as a personal name in Hebrew Bible, signifying a recognition of God's provision and blessing. So that signifies recognizing God's provision and God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఏ రోజుకు ఆ రోజు అనుగ్రహించే ఈ లోకములోని ఆశీర్వాదాలు, జీవితము ఆయన మనకు కలుపుతూ వెళుతూ ఉన్నాడు. దాని అంతటిని కూడా ఎలియా సాపు అనే పేరు చూపుతుంది. సో ఎలియా సాపు అన్న మాటకు మనం తెలుగులో అర్థం ఏమిటి అంటే దేవుడు అభివృద్ధి పరుచును. అది మనం ఇవ్వవలసిన అర్థం తెలుగులో. దేవుడు అభివృద్ధి పరచును. యేసు మనలను అభివృద్ధి పరచువాడు, మన యొక్క ఆశీర్వాదం. ఎఫెసీ 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాను. మీరు నా నామమున తండ్రిని ఏం అడుగుదరో నేను దానిని మీకు అనుగ్రహించును. He adds the blessings to our lives. He adds, going on adding and adding and adding. దీవెనలను, ఆశీర్వాదాలను. He is our provision. He is our provider. ఏమండి, ఆయన మనకు ఏర్పాటు చేసేవాడు, ఇచ్చేవాడు. యేసు ప్రభునందరి విశ్వాసము మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తూ ఉంది. హీ టేక్స్ అస్. యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడండి, మనుషులు కాదు. సో మనం ఇక్కడ కాపుదాం. మిగిలిన 6 పడమర మరియు ఉత్తరంలో ఎవరున్నారు అన్నది కూడా మనము వచ్చే వారము చూద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని కోరిక ముగించుకుందాం.